ఓం త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ. ఓం ఆయాయి వరదే దేవి త్రక్షరే బ్రహ్మవాదిని గాయత్రీ ఛందసా మాతర్ బ్రహ్మయును నమోస్తుతే. మనము చండీ పారాయణం చేస్తున్నాము. అందులో భాగంగా ప్రథమ అధ్యాయాన్ని చూస్తున్నాము. నిన్న వైశ్యవాచ చూసాము. ఈరోజు రాజోవాచ చూస్తున్నాము. రాజోవాచ యైహి నిరస్తో భవాన్ లుబ్ధైః పుత్ర దారాదిభిః ధనైః తేషు కిం భవతః స్నేహం అనుబధ్నాతి మానసం. అప్పుడు రాజు అంటున్నాడు వైశ్యుడితో, లోభంతో మునిగిపోయిన స్త్రీ పురుషులు ఇంకా నీ వాళ్ళు ధనం కారణం వలన నిన్ను ఇంటి నుండి గెంటివేశారు. అయినా నీకు వారిపైన ఇంకా ప్రేమ ఎందుకు ఉంది? నీ మనస్సులో ఈ స్నేహబంధం ఎందుకు ఉంది అని అడుగుతాడు. అప్పుడు వైశ్యుడు అంటాడు, ఏవం ఏతతు యథా ప్రాహ భవాన్ అస్మద్గతం వచః కిం కరోమి నా బధ్నాతి మమ నిష్ఠురతాం మనః యైః సంత్యజ్య పితృస్నేహం ధనలుబ్ధైః నిరాకృతః పతిస్వజన హార్దం చ హార్ది తేషు ఏవ మే మనః కిమేతతు న అభిజానామి జానానపి మహామతే యత్ ప్రేమ ప్రవణం చిత్తం విగుణేషు అపి బంధుషు తేషాం కృతే మే నిశ్వాసో దౌహు మనస్యం చ జాయతే కరోమి కిం యన్న మనః తేషు అప్రీతిషు నిష్ఠురం. వైశ్యుడు అంటున్నాడు, రాజా, మీరు నా విషయంలో పలికిన అక్షరాలు సత్యములే, కానీ ఏమి చేయాలి? నా యొక్క మనస్సు వారిపై నిష్ఠూరాన్ని పొందలేకపోతుంది. ఎవరైతే ధన లోభంతో మునిగిపోయి తండ్రిపైన ప్రేమ, భర్తపైన ప్రేమ, అదేవిధంగా ఆత్మీయుడిపైన ప్రేమ ఉన్న అనురాగానికి తిలోదకాలు ఇచ్చి నన్ను ఇంటి నుండి గెంటివేశారు. అలాంటి వారిపైన నా హృదయంలో ఇంత ప్రేమ ఎందుకు ఉంది? మహామతే గుణహీనులైన బంధువులపైన నా మనస్సులో ఈ విధంగా పొంగిపొరలుతున్న ఈ ప్రేమ ఏంటి? వాళ్ళు దుష్టులు అని తెలిసి కూడా నేను ఇది ఏంటో అని తెలుసుకోలేకపోతున్నాను. వాళ్ళ కోసం నేను గాఢమైన శ్వాసని, నిట్టూర్పని తీసుకుంటున్నాను మరియు నా హృదయం అత్యంత దుఃఖాన్ని పొందుతుంది. ఆ మనుషులలో ఎల్లప్పుడూ ప్రేమకి కొరతాభావం ఉంది. అయినప్పటికీ నా మనస్సు వారిపైన నిష్ఠూరతను, కఠినత్వాన్ని పొందలేకపోతుంది. దీనికోసం నేను ఏమి చేయాలి? ఇప్పుడు మార్కండేయ ఉవాచ, మార్కండేయ మహర్షి అంటున్నాడు. ఈ మార్కండేయ మహర్షి ఎవరితో అంటున్నారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మార్కండేయ ఉవాచ తతః తౌ సహితౌ విప్రతం మునిం సముపస్థితౌ సమాధి నామ వైశ్యః అసౌ స చ పార్థివ సత్తమః కత్వా తు తౌ యథా న్యాయం యథార్హం తేన సంవిదం ఉపవిష్టౌ కథాః కాశిశ్చ క్రతు వైశ్య పార్థివౌ. అప్పుడు మన మార్కండేయ మహర్షి అంటున్నాడు, బ్రహ్మన్ తరువాత రాజులలో శ్రేష్ఠుడైనటువంటి సురతుడు మరియు సమాధి పేరు గల వైశ్యుడు ఇద్దరు మేధామునికి సేవలు చేస్తూ యోగ్యమైన రీతిలో వినయపూర్వకంగా ప్రవర్తిస్తూ కూర్చున్నారు. తరువాత వైశ్య మరియు రాజాలిద్దరూ వార్తాలాపాలు మొదలు చేశారు. ఇప్పుడు రాజు అడుగుతుండు మన మార్కండేయ మహర్షిని, భగవన్ త్వామహం ప్రష్టుమిచ్చామి ఏకం వదస్వ తత్ దుఃఖాయ యన్మే మనసః స్వచిత్తాయ తతాం వినా మమత్వం గత రాజస్య రాజ్యాంగేషు అఖిలేషు అపి జానతో అపి యథా జ్ఞాస్య కిమేతత్ మునిసత్తమా అయం చ నికృతః పుత్రైః దారైః భృత్తైః తతోజ్జితః స్వజనేన చ సంత్యక్తేషు హార్ది తతాప్యతి ఏవమేష తథాహం చ ద్వౌ అపి అత్యంత దుఃఖితౌ దృష్టదోషే అపి విషయే మమత్వ ఆకృష్ట మానసౌ తత్ కిం ఏతత్ మహాభాగా యన్మోహో జ్ఞానినోరపి మమాస్య చ భవత్యేష వివేకాందస్య మూఢత. రాజు అంటున్నాడు, ఏమంటున్నాడు రాజు? భగవాన్, నేను మీతో ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను, దానిని చెప్పండి. నా మనస్సు నా ఆధీనంలో లేదే అనే దానికి నేను చాలా దుఃఖాన్ని పొందుతున్నాను. నా రాజ్యం పరుల పాలైంది, కానీ ఆ రాజ్యంలోని
ప్రతి అంగం పైన ప్రదేశం పైన నా మమకారం నిండి ఉంది. ఏ మునిశ్రేష్ఠ, నాకు తెలుసు ఆ రాజ్యం ఇప్పుడు నాది కాదు అని. అయినా అజ్ఞానం భ్రాంతి వలన నాకు దుఃఖం కలుగుతుంది. ఇదేంటిది? దీన్ని ఏమంటారు? ఇంకా మరో ప్రక్క చూసుకుంటే ఇక్కడ ఈ వైశ్యుడు కూడా అవమానించబడి ఇంటి నుండి వచ్చాడు. ఇతని భార్య, పిల్లలు మరియు స్వజనం, పరివారం ఇతనిని ఇంటి నుండి గింటివేశారు, తిరస్కరించారు. అయినా కానీ ఇతనికి వారిపైన అత్యంత దయ, ప్రేమ పొంగి పొరలుతుంది. ఈ విధంగా ఇద్దరము దుఃఖము పొందుతున్నాము. ఈ విషయాలలో మాకు దోషాలు కనపడుతున్నాయి. అయినా మా మనస్సులలో ఆకర్షణతో కూడుకున్న మమకారం ఉత్పన్నమవుతుంది. మహావర్య, మేమిద్దరము తెలివిగల వాళ్ళము, లోకజ్ఞానము కలిగిన వాళ్ళము. అయినా మాలో ఈ మోహం పుట్టింది. ఇది ఏంటిది? వివేకశూన్య పురుషుడిలాగా అంధకారము, భ్రాంతి, మూఢత్వము మా ఇద్దరిలో ప్రత్యక్షంగా కనబడుతుంది. ఏంటి ఇది అని మన రాజు మన మహర్షిని, మేధామునిని అడుగుతాడు. అప్పుడు ఋషిర్వాచ అంటే మార్కండేయువాచ, జ్ఞానమస్తి సమస్తస్య జంతోః విషయగోచరే విషయశ్చ మహాభాగాయాతి చైవం పృథక్ పృథక్ దివాందాః ప్రాణినః కేచిద్ రాత్రౌ అందాః తథా పరే కేచిద్ దివా తథా రాత్రౌ ప్రాణినః తుల్యదృష్టయః జ్ఞానినో మనుజాః సత్యం కిం తు తేన హి కేవలం యతో హి జ్ఞానినః సర్వే పశుపక్షి మృగాదయః జ్ఞానం చ తన్మనుష్యానాం యత్తేషాం మృగపక్షిణాం మనుష్యానాం చ యత్తేషాం తుల్యమన్యత్ తథా ఉభయోః జ్ఞానే అపి సతి పశ్యైతాన్ పతాంగచ్చావచెంచుషు కనమోక్షాదృతాన్ మోహాత్ పీడ్యమానానపీక్షుదా మనుజ వ్యాఘ్ర సాభిలాషాః సుతాన్ ప్రతి లోభాత్ ప్రత్యుపకారాయ నన్వేతాన్ కిం న పశ్యసి తథాపి మమతావర్తే మోహగర్తే నిపాతితాః మహామాయ ప్రభావేన సంసారస్థితికారిణ తన్నాత్ర విస్మయః కార్యో యోగనిద్రా జగత్పతేః మహామాయ అరేషైషా తయా సమ్మోహ్యతే జగత్ జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి తయా విసృజ్యతే విశ్వం జగత్ ఏతత్ చరాచరం సైషా ప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే సా విద్యా పరమా ముక్తే ఏతు భూతా సనాతని సంసార బంధు ఏతుష శైవ సర్వేశ్వరేశ్వరి. అప్పుడు మన ఈ ఋషి అంటున్నాడు, మన ఋషి మీద మన రాజుతో అంటున్నాడు. ఏమని అంటే, ప్రతి జీవికి భోగ విషయాల గురించి జ్ఞానం ఉంటుంది. అయితే విషయ మార్గాలు వేరువేరుగా ఉంటాయి అన్ని జీవులకి. కొన్ని ప్రాణులు పగటిపూట చూడలేవు, మరికొన్ని ప్రాణులు రాత్రిపూట చూడలేవు. కొన్ని ప్రాణులు పగలు రాత్రులలో సమానంగా చూసే శక్తిని కలిగి ఉంటాయి. మనుషులు తెలివిగలవారు అనే విషయం ప్రసిద్ధం. కానీ పశుపక్షి మృగాలు ఆది అన్ని ప్రాణులు తెలివిగల జీవులే. మనుషులు ఎలా అర్థం చేసుకుంటారో మృగాలు పక్షులు కూడా అర్థం చేసుకుంటాయి. మనుషులకి జీవితం ఎలాగో మృగ పక్షులకు కూడా అలాగే ఉంటుంది జీవితం. కొన్ని ప్రాథమిక విషయాలు అన్ని జీవులకు సమానంగానే ఉంటాయి. వివేక శక్తి ఉన్నప్పటికీ ఈ పక్షులను చూడు, అవి స్వయంగా ఆకలితో అలమటిస్తున్నాయి. అయినప్పటికీ మోహవశంలో వాటి పిల్లలకి ముక్కులలో ఎంత అన్నాన్ని పెడుతున్నాయో చూడు. ఏ నరశ్రేష్ఠ, నువ్వు చూడటం లేదా ఏంటి? మనుష్యులు వివేక శక్తి కలిగి ఉండి కూడా లోపవశంతో వాళ్ళ పిల్లల కోసం ఎంతగా ఆరాటపడుతున్నారో వాళ్ళలో అర్థం చేసుకునే గుణం మాత్రం ఏమైనా తక్కువగా ఉందా? లేదే. అయితే ఈ సంసార చక్రాన్ని నడిపే జన్మ మరణాన్ని పుట్టించిన ఆ భగవతి మహామాయ ప్రభావం ద్వారా మమకారం అనే సుడిగుండంలో, మోహం అనే భయంకరమైన పాశంలో చిక్కుకుంటున్నారు మనుషులు. దీనికి ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదు. జగదీశ్వర్ భగవాన్ విష్ణువు యొక్క యోగ నిద్రారూపిణి భగవతి మహామాయ, ఆమె చేతిని జగత్తు అంతా మోహంలో ఉంది. ఆ భగవతి మహామాయ దేవి జ్ఞానుల యొక్క చిత్తాన్ని కూడా బలపూర్వకంగా లాగి మోహంలో పడవేస్తుంది. ఆమె చరాచర జగత్తును సృష్టి చేస్తుంది. ఆ తల్లి ప్రసన్నం చెందినప్పుడే ముక్తి
లభించేలా వరాన్ని అనుగ్రహిస్తుంది. ఆ మహామాయనే విద్యా సంసార బంధనానికి మరియు మోక్షానికి హేతుభూతం. సనాతని దేవి సంపూర్ణ ఈశ్వర జగత్తుకి కూడా అధీశ్వరి మహామాయనే. ఇప్పుడు రాజోవాచ, రాజు అడుగుతుండు మన ఋషిని, భగవాన్ కాయి సా దేవి మహామాయేతి యాం భవాన్ బ్రవీతి కథముత్పన్నా సా కర్మాస్యాశ కిం ద్విజ యత్ ప్రభావా చ సా దేవి యత్ స్వరూప యద్ ఉద్భవ తత్సర్వం శ్రోతుమిచ్చామి త్వత్తో బ్రహ్మవిదాం వరా. రాజు ఏమంటుండంటే, భగవాన్ మీరు ఎవరినైతే మహామాయ అంటున్నారో ఆ దేవి ఎవరు? బ్రహ్మన్. ఆమె యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది? ఆమె యొక్క చరిత్ర ఏంటి? బ్రహ్మవేత్తలలో శ్రేష్టమైన మహర్షి ఆ దేవి యొక్క ప్రభావము, స్వరూపము, పుట్టుక అన్నీ మీ ముఖం నుండి వినాలని అనుకుంటున్నాను. ఋషిరువాచ, ఋషి అంటుండు, నిత్యైవ సా జగన్మూర్తి తయా సర్వమిదం తతం తథాపి తత్ సముత్పత్తి బహుదా శ్రూయతాం మమ దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా ఉత్పన్నేతి తదా లోకేయా నిత్య అపి అభిధీయతే యోగనిద్రాం యదా విష్ణుః జగత్యేకర్ణ వీకృతే ఆస్తీర్య శేషం అభజత్ కల్పాంత్య భగవాన్ ప్రభుః తదా ద్వౌ అసురౌ ఘోరౌ విఖ్యాతౌ మధుకైటభౌ విష్ణుః కర్ణమలోద్భూతౌ హంతుం బ్రహ్మాణం ఉద్యతౌ స నాభికమలే విష్ణోః స్థితో బ్రహ్మ ప్రజాపతిః దృష్ట్వా త్వౌ అసురౌ చ ఉగ్రౌ ప్రసుప్తం చ జనార్దనం తుష్టావ యోగనిద్రాం తాం ఏకాగ్ర హృదయస్థితః విబోధనార్థాయ అరేహ హరినేత్ర కృతాలయాం విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంవారకారిణీం నిద్రాం భగవతీం విష్ణో అతులాం తేజసః ప్రభుః. ఋషి అంటుండే ఏమంటుండంటే, రాజన్ వాస్తవానికి ఆ దేవి నిత్య స్వరూపిణి. ఈ సంపూర్ణ జగత్తు ఆమె యొక్క రూపం. అదేవిధంగా ఆమెనే విశ్వమంతా వ్యాపించి ఉంది. అయినప్పటికీ ఆమె అనేక రకాలుగా ప్రకటితమవుతుంది. అవన్నీ నా నుండి విను. ఆ దేవి నిత్య స్వరూపురాలు మరియు జన్మలేనిది. అయినప్పటికీ దేవతల యొక్క కార్యసిద్ధి కొరకు ప్రకటితమవుతుంది. అప్పుడు లోకంలో ఆ దేవి జన్మించింది అంటాము. కల్పాంతంలో సంపూర్ణ విశ్వం ఏకార్ణవంలో నిమగ్నమై ఉన్నప్పుడు విశ్వప్రభు విష్ణువు ఆదిశేషుడిపై యోగ నిద్రను ఆశ్రయిస్తాడు. అప్పుడు అతని చెవుల మైల నుండి భయంకరమైన ఇద్దరు రాక్షసులు పుట్టుకొస్తారు. మధు, కైటబుడు అనే పేర్లతో వాళ్ళు ప్రసిద్ధిగాంచారు. వాళ్ళిద్దరూ బ్రహ్మదేవుని వధించడానికి సిద్ధమవుతారు. విష్ణు నాభికమలంలో విరాజమానుడైన బ్రహ్మదేవుడు భయంకరమైన రాక్షసులు తన దగ్గరికి రావడాన్ని గమనిస్తాడు. అదే సమయంలో విష్ణువు యోగనిద్రలో ఉండడం కూడా గమనిస్తాడు. వెంటనే ఏకాగ్ర చిత్తంతో విష్ణువును మేల్కొల్పడానికి విష్ణువు నేత్రాలలో నివాసమున్న యోగా నిద్రాదేవిని స్తుతించడం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆమెనే ఈ విశ్వానికి అధీశ్వరి, జగత్తును ధరించేది, సంసారాన్ని పాలించేది, పోషించేది, సంవారం చేసేది. ఆ తేజస్వరూపిణి విష్ణువుకి అనుపమ శక్తి. ఆ దేవిని బ్రహ్మదేవుడు స్తుతించేది తర్వాత వీడియోలో చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.